ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మెయిన్‌గా నిన్న నైటే ఈ అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే బయట ఉండడం వల్ల వీడైతే చేయలేకపోయాను. మెయిన్‌గా దీంట్లో ఇక్కడ పైన ఒక పాపప్ అయితే అవుతుంది కదా, ది సిబిఎస్ఈ క్యాండిడేట్స్ విత్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద రివైజ్ రిజల్ట్స్ ఆఫ్టర్ ది వెరిఫికేషన్ అండ్ రీవాల్యుయేషన్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద డిక్లరేషన్ ఫామ్ ఆన్ ఆర్ బిఫోర్ 27/5 PM వరకు టైం అయితే ఇచ్చారు. 27 అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు టైం అయితే ఇచ్చారు. సో మెయిన్గా మనకి సిబిఎస్ఈ ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా విద్యార్థులు అయితే తప్పకుండా ఫిల్ చేయాలి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, సో డిక్లరేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలని మనకి ఎంసెట్ వాళ్ళైతే చెప్పారు కదా. సో మెయిన్గా ఇచ్చిన టైం డేట్ అయిన తర్వాత డిక్లరేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఎంసెట్ ఫలితాలు రిలీజ్ చేసేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని మనం అయితే అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇంతవరకు ఎందుకు లేట్ అయింది? సిబిఎస్ఈ వల్ల లేట్ అయితే కావడం జరిగింది. డిక్లరేషన్ కూడా ఓల్డ్ డిక్లరేషన్ అయితే ఉందన్నమాట. కానీ నేను నైట్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎవరైతే సిబిఎస్ఈ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ రేపు సాయంత్రం 5 గంటల లోపు ముందుగా చేస్తే బెటర్. తర్వాత మనకి వెంటనే ఒక 1 or 2 డేస్లో ఎంసెట్ ఫలితాలు అయితే పక్కాకైతే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. వెంటనే సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ డిక్లరేషన్ ఫామ్ అయితే అందరూ ఫిల్ చేయండి. మనకి తొందరలోనే రావడం జరుగుతుంది అన్నమాట పరీక్షా ఫలితాలు అయితే. దాని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 1-2 డేస్లో డిక్లరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే వచ్చేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో మనకి మ్యాక్సిమం డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1-2 డేస్లో, అంటే మనం ముఖ్యంగా ఒక్కసారి చూసుకుంటే కనుక ఇప్పుడు అప్డేట్ అయితే రాలేదు, కానీ మ్యాక్సిమం మనకి రేపు కంప్లీట్ అవుతే మండే లేదంటే ట్యూస్డే అలా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చన్నమాట. దీని మీద ఎటువంటి అప్డేట్ ఇచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి రీసెర్చ్ చేసి మీకు కాసేపట్లో అప్డేట్ అయితే ఏమైనా ఉందా లేదా అనే విషయం అయితే చెప్తాను.